శాంతి. ये वैब्रेशन सूर्य की किरणों समान సూర్యుని యొక్క కిరణాల వలె సంతోషం కూడా మిగతా విషయాలన్నిటిని మర్చిపోయేలా చేసి వాయుమండలాన్ని పరివర్తన చేస్తుంది. వాయుమండలాన్ని మరియు చుట్టూ ఉన్న మనుషుల్ని. వారికి సత్యత యొక్క ఆత్మీయత, ఆత్మికత, సంతోషంని అనుభవం చేయించేలాగా చేస్తుంది సంతోషం. ఇప్పుడు ఆత్మలు కలియుగంలో ఉండే తమ ప్రధాని ఆత్మలైతే చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. జీవితంలో సంతోషంగా ఉండాలి అని. कितना खर्चा करते हैं इस पर మీరేం ఖర్చు పెట్టారు అని బాబా అడుగుతున్నారు. సంతోషంగా ఉండటం కోసం బ్రాహ్మణ పిల్లలైన మీరు ఏమైనా ఖర్చు పెట్టారా? ఒక్క పైసా డబ్బు ఖర్చు చేయకుండా మీరు సదా సంతోషంగా ఉంటున్నారు కదా! అవును? ఉంటున్నారా? లేదా ఇతరుల సహాయంతో మీరు సంతోషంగా ఉంటున్నారా? బాబ్దాదా పిల్లల యొక్క చార్టును చెక్ చేస్తున్నారు. ఏం చూసారు బాబా? మొదటి విషయం, మొదటి రకం సదా సంతోషంగా ఉండేవారు. మరో రకం లేదా రెండో రకం అప్పుడప్పుడు సంతోషంగా ఉండేవారు. సదా సంతోషం కాకుండా అప్పుడప్పుడు సంతోషంగా ఉండేవారు. బాబా సంతోషంలో కూడా 3 రకాల సంతోషంగా ఉండటాన్ని చూసారు. ఒకటి స్వయంతో ప్రసన్నంగా ఉండటం. రెండో విషయం ఇతరుల వల్ల ప్రసన్నంగా ఉండడం. మూడవది సేవ ద్వారా ప్రసన్నంగా ఉండడం. ఈ 3 విషయాలలో ప్రసన్నంగా ఉన్నట్లయితే మీరు బాబాను సంతోషపరిచినట్లే. బాబా ఏ పిల్లల వల్ల అయితే ప్రసన్నంగా అయ్యారో, ఏ పిల్లల సంతోషాన్ని చూసి ప్రసన్నంగా అయ్యారో, వారు సదా సఫలతా స్వరూపులు. అర్థమైంది కదా అందరికి? అర్థమైందా?
Shanti. Welcome to Avyakti ఓం Parivar. శాంతి అవ్యక్తి పరివారంకి స్వాగతం. ఇవాళ 6వ రోజు. సదా సంతోషం. Sada Khush. Today's topic is awareness of speciality. విశేషతల యొక్క స్మృతి ఇవాల్టి టాపిక్. ఇప్పుడు ఓం శాంతి ప్రతి ఒక్కరికి. So Baba explains us how many types of happiness. బాబా మనకు చెప్తున్నారు ఎన్ని రకాల We have to reflect on ప్రసన్నతలు what is ఉన్నాయి. happiness with the self. Am I happy with my మనము own self? స్వయాన్ని చెక్ చేసుకోవాలి. స్వయంతో నేను Am I ప్రసన్నంగా annoyed ఉన్నాను, with my own self? లేదా అప్పుడప్పుడు స్వయంతోనే మనకి చిరాకు వస్తుందా? Am I happy with my own self? స్వయంతో నేను ప్రసన్నంగా ఉన్నానా? I feel that Baba loves each one of us, right? నేను అనుకుంటున్నాను బాబా Baba ప్రతి loves ఒక్కరిని each one of us. ప్రేమిస్తున్నారు కదా, మనలో ప్రతి ఒక్కరిని So I am ప్రేమిస్తున్నారు. happy because Baba loves me. నేను ప్రసన్నంగా ఉన్నాను ఎందుకంటే బాబా There is నన్ను so much ప్రేమిస్తున్నారు love కాబట్టి. from Baba. బాబా నుండి ప్రేమ Everyone ఉన్నప్పుడు, loves you. Hmm? మన బాబాకి మన పట్ల ప్రేమ Actually, ఉన్నప్పుడు everyone ప్రతి loves each ఒక్కరికి one of us. మన పట్ల ప్రేమ We are ఉంటుంది. the one who are loved by everyone. వాస్తవానికి మనము ప్రతి So I ఒక్కరి am ద్వారా why I won't be happy with ప్రేమించబడుతున్నాము. myself, right? మరి స్వయం I ఎందుకు స్వయంతో always ప్రసన్నంగా have very ఉండట్లేదు? good feelings for others, సదా ఇతరుల respect కొరకు for others. శుభ భావన ఉండాలి, I am గౌరవం happy with ఉండాలి, everyone. ప్రేమగా ఉండాలి. There are so many specialties each one of us we have. ప్రతి ఒక్కరిలో చాలా You విశేషతలు will ఉన్నాయి never be మనలో. critical of your own self. ఎప్పుడు స్వయాన్ని విమర్శించుకునేలా And ఉండకండి. be sad for everything, little things. ప్రతి చిన్న విషయానికి దుఃఖపడొద్దు. Because Baba is saying that ఎందుకంటే vibrations బాబా which చెప్తున్నారు spreads మనము to happiness, వ్యాపింపచేసేటువంటి the వైబ్రేషన్స్ vibrations which we spread to happiness చాలా ముఖ్యమైనవి. మనము ప్రసన్నంగా and ఉండటం bring ద్వారా peace to others, bring వ్యాపింపజేసే power to others. వైబ్రేషన్స్ ఇతరులకి శాంతిని మరియు శక్తిని ఇస్తాయి. So each one of us we have to keep ourselves అందుకని very మనలో happy. ప్రతి ఒక్కరము మనము చాలా ప్రసన్నంగా ఉండాలి. స్వయాన్ని Is it చాలా possible? ప్రసన్నంగా Can we do it? ఉండేలా చూసుకోవాలి. Yes. ఇది సాధ్యమా? అవునా? It doesn't cost anything, Baba said. You don't have to spend money. ఇదేమి దేనికోసం ఏమి ఖర్చు అవ్వదు కదా. బాబా కూడా చెప్పారు కదా, And this మీరు డబ్బు ఖర్చు happiness చేయాల్సిన అవసరం లేదు is there ప్రసన్నంగా ఉండటం something, కోసం. it's a kind of brightness on the face. ప్రసన్నత అనే విషయంలో నేను 2 చెప్పాలనుకుంటున్నాను. అది ముఖంలో ఒక And రకమైనటువంటి brightness is very తేజస్సునిస్తుంది. friendly. మరియు చాలా Then so you are a స్నేహపూర్వకంగా very friendly person. కూడా ఉంటుంది. మనం చిరునవ్వు నవ్వినప్పుడు When you are smiling, చాలా it gives a స్నేహపూర్వకంగా feeling అనిపిస్తుంది. that people can approach you. మనం చిరునవ్వుతో ఉన్నప్పుడు ఇతరులకి If you వీరి are దగ్గరికి smiling, వెళ్ళొచ్చు, ఏమైనా అడగొచ్చు then అని should I అనిపిస్తుంది. talk or not, say anything? లేదా మనల్ని చూసి వెళ్ళొచ్చా, ఇప్పుడు Hesitation అడగొచ్చా, of మాట్లాడొచ్చా asking. అని అనిపిస్తుంది. So I know it's lot of effort, నాకు తెలుసు దీనికోసం but మనం it చాలా must be done. It's worth doing it. It's lot of పురుషార్థం effort చేయాలి. in that. కానీ ఇది చాలా ముఖ్యం. ఇది చాలా అవసరం. ఎందుకంటే చాలా సేవ జరుగుతుంది.
So few minutes of silence is good because then you are able to reflect, right? కొద్ది క్షణాలు మౌనం చాలా ముఖ్యం కదా! అప్పుడు ఆ మనసులో Because మనం whatever we ఆలోచించుకోవచ్చు read కదా! here, అంతర్ముఖంగా. you have to have that realization, right? మనం ఇక్కడ ఏదైతే వింటున్నామో దాన్ని మనము అనుభవం I చేయాలి also, కదా! when I am talking, తెలుసుకోవాలి, I గుర్తించాలి. just, not only I just want to be clear, but also I want to be happy with my own self, which generally I am. నేను స్వయంతో Thinking of the ప్రసన్నంగా belonging to Baba, ఉన్నాను. receiving knowledge, నేను బాబాకి చెందాను. బాబా నుండి జ్ఞానాన్ని Baba using తీసుకుంటున్నాను. as instruments. బాబా మనల్ని There's so సేవ many కోసం things నిమిత్తంగా that ఉంచారు. ఇలా చాలా విషయాల వల్ల నేను ప్రసన్నంగా ఉన్నాను. fortunate to have mm, all whatever life the needs are, everything is fulfilled. మన జీవితంలో ఏవేవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ బాబా చూసుకుంటున్నారు. అందుకని నేను చాలా And భాగ్యశాలి it's not ఆత్మని just అని happiness for అనుకుంటాను. the self, but you want to see everyone happy. స్వయం ప్రసన్నంగా Make ఉండటమే everyone happy. కాకుండా ఇతరుల్ని కూడా ప్రసన్నం చేయటం. Always willing to talk, think of ఎల్లప్పుడూ well-being, ఇతరుల think గురించి of others. పట్టించుకోవడము, ఇతరులతో మాట్లాడడము. Sometimes some people so difficult to keep others happy. ఒక్కోసారి కొంతమందికి అనిపిస్తుంది But ఇతరుల్ని when ప్రసన్నంగా happy, ఉంచడం చాలా కష్టము అని. you definitely you are able to make others happy too. కానీ స్వయం ఎప్పుడైతే ప్రసన్నంగా ఉంటారో అప్పుడు ఇతరుల్ని And ఖచ్చితంగా of మీరు course, ప్రసన్నం any kind of చేయగలుగుతారు. service keeps us happy. ఏ రకమైన సేవ అయినా మనల్ని ప్రసన్నంగా ఉంచుతుంది. Service through thoughts, service through words, service through actions. ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా సేవ, ఎటువంటి సేవ Brings అయినా lot of happiness. చాలా ప్రసన్నతను తీసుకొని వస్తుంది. And Baba says if you are happy with the self, బాబా then చెప్తున్నారు there is Baba is స్వయంతో also happy. స్వయంతో, ఇతరులతో, సేవతో ప్రసన్నంగా And then ఉన్నట్లయితే Baba బాబా says కూడా what happens, ప్రసన్నమవుతారని there is success. చెప్తున్నారు బాబా. బాబా చెప్పారు బాబా ఎప్పుడైతే మన వల్ల ప్రసన్నం అవుతారో Whatever you అప్పుడు do, there will be సఫలత success. ఉంటుంది మనకి. Because ఏం all చేసినా అందులో happiness సఫలత really వస్తుంది. is from the self. As soon as self is not happy, obstacle come. ఎప్పుడైతే స్వయం ప్రసన్నంగా లేమో అప్పుడు If others విజ్ఞానం are not happy, వెంటనే it వస్తుంది. becomes obstacle. ఇతరులు ప్రసన్నంగా లేకపోతే అది కూడా ఒక Service, విఘ్నం when అవుతుంది. service, everywhere there are obstacles. తర్వాత సేవలో కూడా విఘ్నాలొస్తాయి. And one సో, doesn't అప్పుడు feel ప్రతి there is చోట success. విఘ్నాలు అనుభవం చేస్తాం. అప్పుడు మనకి సఫలత అనేది So what we will do రాదు. tomorrow, మనం రేపు ఏం is చేద్దామంటే reflect మనం and మనం experiment చిత్తం with చేద్దాము, others. ధారణలోకి తీసుకొని వద్దాము. In some situations, you might have to do more effort. కొన్ని పరిస్థితుల్లో మనము ఎక్కువ కష్టపడాల్సొస్తుంది. But always remember, ఎక్కువ have పురుషార్థం determination చేయాలి. and కానీ success గుర్తుంచుకోండి దృఢత సఫలత యొక్క determination. తాళం చెవి. అందుకని And one day దృఢ you will సంకల్పం succeed it. You will చేయండి. definitely make it. ఖచ్చితంగా ఒకరోజు మీరు సాధిస్తారు. Never, never give up. Never. ఎప్పుడు నా వల్ల అవ్వదు అని వదిలేయద్దు. Until, as Baba said, we have to be complete and we have to be, సంపన్నంగా అయ్యే వరకు మనం has to also be happy with దృఢ it. సంకల్పంతో ముందుకు వెళ్ళాలి. Baba keep talking about spiritual peace, spiritual happiness. ఆత్మిక శాంతి గురించి, ఆత్మిక ఆనందం గురించి బాబా మాట్లాడుతూ ఉంటారు. Because happiness could also be like, oh, I got something. So ఎందుకంటే I'm మనము happy about it. ఏదైనా వస్తువు Could be external, physical.
వస్తువు స్థూలంగా ఏదైనా వస్తువు తెచ్చినప్పుడు కూడా మనం And చాలా Baba is talking ఆహ్, about spiritual happiness. ప్రసన్నంగా అవుతాం కొంత సమయం వరకు. కానీ బాబా ఆత్మ యొక్క ప్రసన్నత గురించి, ఆత్మ యొక్క సంతోషం గురించి Like మాట్లాడుతున్నారు. we don't go, but if you go to a place or మనం వెళ్ళము. like people go to restaurants to eat, కానీ లౌకికంలో మనుషులు they go బయట to visit రెస్టారెంట్‌లకి వెళ్తారు. తినడం కోసము లేదా ఆహ్, that's another వేరే వేరే happiness. ప్రదేశాలు చూడటం కోసము. అది వాళ్ళకి ఒక రకమైన ప్రసన్నతను, But ఆనందాన్ని this is ఇస్తుంది. more inner happiness. కానీ బాబా ఏదైతే మాట్లాడుతున్నారో అది ఆంతరిక And ప్రసన్నత, anywhere we went, ఆంతరిక our ఆనందం. purpose used to be that I'm serving here. Not necessarily maybe you get a chance to speak knowledge, but మీకు your presence, your జ్ఞానాన్ని happiness, చెప్పే your యొక్క అవకాశం Baba. రాకపోవచ్చు. కానీ బాబా అంటే ప్రేమ, So you are మీ యొక్క serving. ప్రసన్నత, మీ యొక్క Whenever మానసిక Baba స్థితి Didi ద్వారా Mini మీరు used to సేవ say, చేస్తున్నట్లే. wherever you all go, you have to మన్మోహిని దీది serve. చెప్పేవారు, మీరు ఎక్కడికెళ్ళినా మీరు సేవ చేస్తూ That ఉండాలి. time we used to think that we have to give మేము knowledge, but అప్పుడు అనుకునే వాళ్ళము most of మేము the people who are not జ్ఞానాన్ని ready to listen to knowledge. ఇవ్వాలి అని. కానీ ఒక్కోసారి But ఎదుటివారు our జ్ఞానాన్ని pure వినటానికి vibrations, రెడీగా ఉండరు. కానీ our pure feelings, మన వైబ్రేషన్స్, మన శుభ this is భావన, definite. మన శుభ కామనలు ఇవన్నీ And what we సేవ see is చేస్తాయి that అటువంటి పరిస్థితుల్లో. whenever we are doing anything through thoughts, words, or actions, you sow the seed. మనము మన సంకల్పాల ద్వారా, మన కర్మల ద్వారా ఎప్పుడైనా ఏవైతే చేస్తామో అది మనం విత్తనాన్ని నాటటం లాగా. అది సరైన సమయంలో ఫలాన్నిస్తుంది. ప్రతి దానికి సమయం అనేది ఉంది. Some souls, they take knowledge, then they leave. కొన్ని ఆత్మలు, Spiritual కొందరు vibration. ఆత్మలు జ్ఞానాన్ని తీసుకుంటారు. Then కానీ suddenly they వెళ్ళిపోతారు. remember, మళ్ళీ come back, 10 ఉన్నట్టుండి years, sometimes గుర్తొచ్చి 15 years, 10 సంవత్సరాలు, and they 15 fall సంవత్సరాల surrender తర్వాత to Baba. వస్తారు. వచ్చి అప్పుడు బాబాకి They సమర్పణ know అయిపోవాలి but అనుకుంటారు. they are not ready for it. వాళ్ళకి తెలుసు ఇది నిజమైన జ్ఞానమని. కానీ వాళ్ళు రెడీగా లేరు అప్పుడు సమర్పణ But అవ్వడం our కోసం అంతకుముందు. consistent love for them, good vibrations, కానీ మనము keeps the ఎప్పుడు doors open. వారి పట్ల శుభభావనలు I పెట్టినప్పుడు remember when I came in మనము hospital, వారి కోసం first తలుపులు thing I తెరిచి said, ఉంచినట్లు. "Oh no, not now. I'm ఫస్ట్ only 11 ఇప్పుడు years అవ్వను. old." ఇప్పుడు నాకు 11 But సంవత్సరాలే whenever I decide, అని this will be the only చెప్పాను. path. కానీ నేనెప్పుడు నిర్ణయం తీసుకున్నా కానీ Then ఇదే నా after ఇదే 14, 15 మార్గము నా years, జీవితంలో I ఇదే సరైనటువంటి మార్గం అని నేను decided అనుకున్నాను. to. నేను 22 సంవత్సరాల వయసులో And బాబాకి since సమర్పణ then, అయ్యాను. I'm అప్పటి devoted నుండి to Baba. I do Baba నేను బాబాకి చెందిన love, వారిగా service. అయ్యాను. బాబా యొక్క సేవ, భగవంతుని యొక్క సేవలోనే So ఉన్నాను. seed has to be sown, and then విత్తనం అనేది ముందు నాటాలి. keep watering. There is sunlight, our good wishes. తర్వాత మనము నీరు పోస్తూ, కిరణాల్ని ఇస్తూ ఉన్నట్లయితే at the right శుభ time, భావనలు ద్వారా it's a very సరైన good సమయంలో tree emerging, మంచి good fruits emerging. మంచి చెట్టుగా ఎదిగి మనకి మంచి ఫలాల్ని ఇస్తుంది ఆ విత్తనం. So to remain happy, కావున ప్రసన్నంగా ఉండడం I కోసం always look at స్వయం what are my ఎప్పుడు specialties. It could be నా యొక్క arrogance, విశేషతలు thinking of ఏంటి your own అనేది wisdom. చూసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం అహంకారంగా అనిపించొచ్చు. When we ఏంటి were స్వయం young, యొక్క విశేషతలను పదే Baba పదే said everyone చూసుకోవడము. has to tell you are too special. ఒకసారి మన్మోహిని దీది అడిగారు, How can I మీలో tell ఉన్న you? ప్రతి ఒక్కరు 2 విశేషతలను చెప్పండి మీ యొక్క విశేషతలను అని No, go అడిగారు. deeper. You will find నాకు తెలీదు అని నేను thousands of చెప్పినప్పుడు qualities. దీది చెప్పారు, లేదు లేదు Same is when Baba is saying now, లోతుగా this is ఆలోచించండి your own తెలుస్తుంది అని specialty. బాబా So then చెప్తున్నారు you ఇప్పుడు. look at specialties of స్వయాన్ని others. చూసుకోండి అని. స్వయం యొక్క విశేషతలను మనం గుర్తించినప్పుడు ఇతరుల్లో విశేషతలు కూడా మనం And I గుర్తించగలుగుతాం. think every soul ప్రతి has ఆత్మలో lots of specialties. చాలా విశేషతలు ఉన్నాయి.
Sometimes it has become habit to look at. Immediately you will know what is the weakness in that soul, what is మనం wrong in that soul. మనకు వెంటనే చూడగానే లోపాలు కనిపిస్తాయి. అది మనకి అలవాటయిపోయింది లోపాలను చూడటం. But appreciation, just appreciate everyone's quality. కానీ పొగడండి. ప్రతి ఒక్కరి విశేషతలను పొగడండి. And when it becomes the habit of appreciation, ఎప్పుడైతే మనకి ఇతరుల్ని పొగడటం ఒక అలవాటుగా అవుతుందో it's encouragement for others అప్పుడది and even ఇతరులకి for me also. చాలా ప్రేరణనిస్తుంది. మనకి కూడా మంచిది. మంచి చేస్తుంది. What is right, we have to see first. What is ఏది working well, సరైనది, look at that. ఏది సరిగ్గా Because పనిచేస్తుంది what we have అనేది always ముందు మనం not చూడాలి. working well. ఏది పని చేయట్లేదు అనేది కాదు. ముందు ఏది పని చేస్తుంది, What is ఏది not మంచిది, working well, we ఏది look సరైనది. at the కానీ habits ముందు of మనం others. ఏది ఏది సరిగా లేదు, ఏ విషయం అనేది చూసి That's not భారాన్ని అనుభవం చేస్తాం. most of the things are working. There are certain things which చాలా we need విషయాలు to work on. చాలా విషయాలు కరెక్ట్‌గా పనిచేస్తున్నాయి. కానీ కొన్ని విషయాల్ని మనము కష్టపడాలి. కొన్ని విషయాలు మార్చుకోవడం కోసం. 98% everything is దాది okay. జానకి చెప్తారు. 2% 98% అంతా బావుంది కదా! 2% మాత్రం అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. focus so much. కానీ మనం ఆ 2% పైన Nothing is చాలా అటెన్షన్, చాలా శ్రద్ధ పెడతాం. huge task to think nothing is working, right? It's always good to see what is working and then whatever is not working. ఎప్పుడు ఏది సరిగా ఉంది, ఏది పనిచేస్తుంది, ఎంత బావుంది అనేది చూడటం చాలా So ముఖ్యం. looking at the specialty in everyone, ప్రతి ఒక్కరిలో will also విశేషతలను help us చూడాలి. to get అది cooperation. మనకి చాలా ఉపయోగపడుతుంది ఇతరుల నుండి సహయోగం Because తీసుకోవడం everyone is కోసం. special in doing something. If we can do ఎందుకంటే it together, ప్రతి ఒక్కరు ఏదో ఒక it will be done. There is పని no చేయడంలో problem, right? స్పెషల్ వాళ్ళకి నేర్పరితనం ఉంటుంది. If I అప్పుడు say మనము this for ఏదైనా ఒక you, పెద్ద కార్యం you చేయాలన్నప్పుడు do this వారి for me. సహయోగం మనకి So you do చాలా it, సులభంగా right? లభిస్తుంది. Cooperation is only possible when I look at the specialty. I say, oh, look at సహయోగం అనేది కేవలం మనం look at ఇతరులలోని that soul. విశేషతలను చూసినప్పుడే సాధ్యపడుతుంది. Hmm. చూడటమే కాక And మనం really, వారిపై నమ్మకం ఉంచాలి. really, you get lot of others' hands back. మీకు చాలా మంది బాబా యొక్క సేవాదారులు లభిస్తారు. మరియు మీకు కూడా Point out చాలా towards గుర్తింపు everyone's వస్తుంది. shortcoming. Because మీరు ఎప్పుడు everyone ఇతరుల్లోని knows లోపాలు చూడకండి. that I have to be ఎందుకంటే better in ప్రతి certain ఒక్కరికి everyone తెలుసు. నేను పురుషార్థం చేయాలి, నేను మారాలి, నేను everyone knows that. కొన్ని విషయాలు మార్చుకోవాలని ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు ఇంకా ఓర్పు ఉండాలి. ఒక్కోసారి కొంచెం ధైర్యం తగ్గుతుంది. ఇలా ప్రతి ఒక్కరికి తెలుసు. But to say, oh, you have lot of courage. You are full of కానీ enthusiasm. మీకు చాలా ధైర్యం ఉంది. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు అని మనం So చెప్పాలి. this way it help other souls. మనం అలా చెప్పినప్పుడు వారికి to అది grow, సహాయంగా to improve. అనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళడం కోసం, ఇంకా వారిని వారు Because మెరుగుపరుచుకోవడం have కోసం. awareness of the specialties of the self and విశేషతల యొక్క స్మృతి, స్వయం యొక్క విశేషతలు, ఇతరుల యొక్క sometimes I విశేషతలు. say, drama is so wonderful, right? అప్పుడప్పుడు మనం అంటాము డ్రామా చాలా వండర్‌ఫుల్ గా ఉంది అని. You are really magical. బాబాతో నేను అంటాను, బాబా మీరు I said, God, చాలా మ్యాజిక్ చేస్తున్నారు. amazing. మీరు చాలా అద్భుతమైన వారు. Invisible, but does everything. మీరు కనిపించరు కానీ అన్నీ మీరు All చేస్తారు. things he knows. కంటికి కనిపించకుండా గుప్తంగా అన్నీ చేస్తారు. బాబా చే Our heart, బాబా చేస్తున్నారని మనకు తెలుస్తుంది. keep our heart very, very full. మనము మన యొక్క Good thoughts. మనస్సుని మంచి సంకల్పాలతో ప్రతి ఒక్కరి పట్ల శుభ సంకల్పాలతో నిండుగా ఉంచుకున్నప్పుడు ఆ
అది మన జీవితంలో చాలా ప్రసన్నతను మనకిస్తుంది. సదా ప్రసన్నంగా ఉండండి. work హోంవర్క్ చేయండి. of happiness of self, others, స్వయంతో service, ప్రసన్నంగా ఉండడం, ఇతరులతో and ప్రసన్నంగా ఉండడం, continuously సేవతో ప్రసన్నంగా ఉండడం, practicing of బాబాను Om ప్రసన్నం చేయండి. Om ప్రసన్నంగా చేయడం, హోంవర్క్ చేయాలి. అప్పుడు సఫలత, సదా సఫలతాన్ని అనుభవం చేస్తారు. ఓం శాంతి. Om Shanti. Another beautiful evening. Happy evening. ఓం So శాంతి. friends, మరొక we also అద్భుతమైన సాయంత్రం. having another Avyakti angel with us. ఇవాళ So before that, మరొక వ్యక్తి let's start ఫరిష్టాను Avyakti journey. So I request everyone to step చూద్దాం, back, listen కలుద్దాము. to our little young Avyakti angels. They are coming and sharing their beautiful experiences. So చాలా welcome మంది to Avyakti పిల్లలు journey. వారి యొక్క అనుభవాన్ని Ratan. తెలియజేయడం As కోసం it ముందుకు was in the వస్తున్నారు. beginning, so it will be. చూస్తూ ఉండండి. మొదట్లో ఏదైతే జరిగిందో అంతిమంలో కూడా అదే జరుగుతుంది. Dadi Shantamani ji దాది శాంతమని was a lover of satsang. చాలా చిన్న వయసు నుండి సత్సంగాలంటే ఎంతో ప్రియంగా ఉండేవారు. Sincerity, ఆవిడ చాలా నిజాయితీగా, సింపుల్ గా ఉండేవారు. in the beginning of the yajna, Baba యజ్ఞం యొక్క మొదటి రోజులలో బ్రహ్మ బాబా కాశ్మీర్కు వెళ్ళారు ఏకాంతంగా ఉండడం Dadi కోసం. Shantamani's father అక్కడ శాంతమణి దాది వారి యొక్క లౌకిక తండ్రి బాబాను కలిశారు. filled with immense బాబా tenderness, యొక్క కళ్ళు చాలా with loving శాంతితో drishti, నిండుగా ఉన్నాయి. Baba addressed him, బాబా యొక్క ప్రేమపూర్వకమైన దృష్టినిచ్చి "Sweetie bache, బాబా అన్నారు, I have been looking for you." ఎప్పుడో తప్పిపోయిన Dadi's father పిల్లవాడ, నేను నీ కోసం was చూస్తున్నాను. surprised to hear this. He thought, అలా "We అన్నప్పుడు are the same age. దాది Why is అనుకున్నారు, Baba దాది వాళ్ళ తండ్రి అనుకున్నారు, బాబా నన్ను పిల్లవాడని ఎందుకు అన్నారు, మేమిద్దరం ఒకే వయసులో ఉన్నాం కదా, బాబా నా వైపు ఎందుకు చూస్తున్నారు ఇలా అని అనిపించింది. realized that it was truly Shiv Baba తర్వాత ఆయన speaking గుర్తించారు, from the mouth of శివ్ Brahma. బాబా బ్రహ్మ బాబా యొక్క నోటి After ద్వారా this మాట్లాడుతున్నారు అని. ఆ along with Dadi అలా Shantamani's కలుసుకోవడం తర్వాత father, their శాంతమణి entire దాది family had completely వారి యొక్క surrendered తండ్రి, వారి యొక్క their mind, కుటుంబం body, మొత్తం బాబాకు wealth, సరెండర్ అయ్యారు. Om Mandli. తనువు, మనస్సు, ధనం ద్వారా ఓం మండలికి సమర్పణ అయిపోయారు. Once, Baba with his hands ఒకసారి బాబా drew a picture స్వయంగా of తన the divine చేతితో world and the old world. సత్యుగం యొక్క Then Baba చిత్రాన్ని asked మరియు Dadi పాత Shantamani, ప్రపంచం యొక్క చిత్రాన్ని "Tell me, గీశారు. where do you బాబా want to అడిగారు, be? శాంతమణి In the divine మీకు world ఎక్కడ or ఉండాలని ఉంది, Dadi's సత్యయుగంలోనా, intellect దైవీ యుగంలోనా, immediately లేదా ఈ పాత decided యుగంలోనా, to పాత go to the ప్రపంచంలోనా, divine దైవీ world. ప్రపంచంలోనా, పాత ప్రపంచంలోనా? Baba said, "If you want to go to the దాది divine world, వెంటనే నాకు you have to దైవీ become ప్రపంచంలోకి like వెళ్ళాలని the ఉందని deities. చెప్పారు. Adopt the దైవీ divine ప్రపంచంలోకి virtues వెళ్ళాలంటే when you are to దేవతలుగా study. తయారవ్వాలి. దానికోసం దివ్య Since గుణాలను that day, ధారణ చేయాలి, చదువుకోవాలి. Dadi Shantamani ఆ రోజు నుండి fell in love with the శాంతమణి దాది study of divine దైవీ samskaras. సంస్కారాలను గురించి తెలుసుకోవడం, చదవటంలో చాలా ప్రియంగా ముందుకు వెళ్ళారు. In the picture of the tree, Dadi Shantamani మనం కల్పవృక్షం యొక్క చిత్రాన్ని చూసినప్పుడైతే with శాంతమణి Mama దాది and Baba. అష్టరత్నాలలో మమ్మ బాబాతో One day, ఉన్నారు. Baba told Dadi, ఒకరోజు బాబా దాదికి చెప్పారు, "Ever since you have entered this yajna, you have revealed ఎప్పటి నుండి అయితే many of your నువ్వు యజ్ఞంలోకి specialities వచ్చావో through your
silent nature. నీలో చాలా Baba విశేషతలు ఉన్నాయి. నీ is యొక్క giving you the name శాంతిగా ఉండేటువంటి Sachli గుణంతో Kaudi or Har Ki Paudi. సచ్లీ కౌడి హర్కి పౌడి అనే టైటిల్ ను It's a బాబా special ఇచ్చారు. part హర్కి of the పౌడి Lord అంటే Ganga. గంగా నదిలో అది ఒక Remains భాగము. completely still. ఎక్కడైతే నీరు Devotees from far away పూర్తిగా come to take a dip నిశ్చలంగా and ఉంటాయో quench ఆ their స్థలం thirst. అన్నమాట. గంగా నదిలో ఉండేటువంటి స్థలం పేరు అది. అక్కడికి భక్తులు చాలా దూరం నుండి వస్తారు వారి దాహాన్ని Gave తీర్చుకోవడం the కోసం. blessing of peace and tranquility to all దాది who మధువనంకి ఎవరైతే వచ్చారో visited వారందరికీ శాంతిని, ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి Also ఆశీర్వాదాన్ని played a ఇచ్చారు. beautiful part in దాది service శాంతివనంలో సేవ in the చేయడంలో power కూడా of silence. తన యొక్క శాంతి యొక్క శక్తి ద్వారా చాలా అందమైన పాత్రను పోషించారు. శశి బెహన్ దాది శరీరం వదిలినప్పుడు చెప్పినటువంటి Colorful భోగ్ and bright సందేశం curtain came in the ఒక wind. అందమైన రంగురంగులతో The curtain చాలా opens. ప్రకాశంగా ఉన్నటువంటి There పరద was a platform behind కనిపించింది. the ఆ పరద curtain, తెరుచుకుంది. and Dadi అక్కడ was sitting దాది on the platform. కూర్చొని ఉన్నారు. There were decorated angels standing around the దాది ఒక స్టేజ్ పైన కూర్చొని ఉన్నారు. దాది దాని చుట్టూ చాలా మంది దాది కూడా చాలా అందంగా అలంకరింపబడి ఉన్నారు. చుట్టూ ఉన్న వారు కూడా చాలా అందంగా అలంకరింపబడి ఉన్నారు. the goddess of coolness. దాది శీతల దేవిలాగా కనిపించారు. After a few seconds, కొన్ని Baba క్షణాల తర్వాత appeared. బాబా కనిపించారు. Baba said, బాబా చెప్పారు, "This child is Baba's original jewel. ఈ పిల్లవాడు బాబా యొక్క Speciality సత్యమైన of the child మణి. was that her whole family ఈ came పిల్లవాడి to యొక్క Yajna విశేషత from the beginning. వారి పూర్తి కుటుంబం A lot, యజ్ఞంలోకి but she సమర్పణయ్యారు. was ముందు most నుండి unique from everyone in the ముందు family. నుండి వారు చాలా The సేవ child చేశారు. had the కానీ sanskars, చాలా విశేషత ఉంది. ఈ patience, పిల్లవాళ్ళు and maturity from the శాంతి, very ఓర్పు, beginning. గంభీరత The అనేటువంటి other సంస్కారాలు speciality of the ఉన్నాయి. child మరొక was that విశేషత she would say, "Hanji Baba." బాబా ఏది చెప్పినా సరే అనడం. She అది had ఒక lived మరొక with love ముఖ్యమైన and affection విశేషత. for everyone. ప్రతి ఒక్కరి No ప్రేమను complaint పొందారు. or weakness of this child was ever ఎవ్వరి highlighted నుండి to ఎటువంటి Baba. కంప్లైంట్లు రాలేదు. Whatever was asked from her, ఏ లోపాలు she లేవు. finished it బాబా with ఏది love చెప్పినా, and bhavna. ఎవరైనా ఏది చెప్పినా అది చాలా ప్రేమతో, మంచి భావనలతో ఆ పనిని పూర్తి చేసేవారు. Attainments. Souls who are భగ- full of భగవంతుడి ప్రాప్తులతో నిండుగా ఉండడం. give others ఏ the ఆత్మలైతే of peace, భగవంతుడు ఇచ్చిన ప్రాప్తులు అనే ఫలంతో నిండుగా ఉంటారో ఆత్మిక ఆనందం ఉంటుంది. వారు శాంతిని, శక్తిని శరీరంకి, మనసుకి లభిస్తుంది. Awareness of specialties విశేషతల యొక్క స్మృతి. So, what will you do to be happy? సంతోషంగా లేదా ప్రసన్నంగా ఉండడం కోసం మీరు ఏం చేస్తారు? విశేషతలను ఉపయోగించండి. అప్పుడు అవి వృద్ధి చెందుతాయి.
then, when you develop all of them, ఎప్పుడైతే అన్ని విశేషతలను become full వృద్ధి చేసుకుంటామో అప్పుడు of happiness. మనము నిండుగా తయారవుతాము. ప్రసన్నత యొక్క ఆధారము సంపన్నత. అన్ని విశేషతలు నింపుకున్నప్పుడు మనం సంపన్నంగా తయారవుతాం. శాంతి, పవిత్రత, ప్రేమ, సుఖము, జ్ఞానము, శక్తి, ఆనందము, विशेषताओं की स्मृति। విశేషతల యొక్క స్మృతి. तो प्रसन्न रहने के लिए ప్రసన్నంగా ఉండటం కోసం ఏం చేయాలి? विशेषता को कार्य में लगाएं। విశేషతలను కార్యంలోకి తీసుకొని రావాలి. तो అప్పుడు वृद्धि हो जाएगी। వృద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే మరియు ఎప్పుడైతే అన్ని విశేషతలు వస్తాయో అప్పుడు స్వయం సంపన్నంగా అవుతాము. మరియు ప్రసన్నత యొక్క ఆధారము సంపన్నత. సుఖము, ప్రేమ, శాంతి, పవిత్రత, జ్ఞానము, శక్తి మరియు ఆనందం. Om Shanti.